స్మార్ట్గా సెల్యూట్ చేశాడు యుగంధర్. ప్లీజ్ టేక్ యువర్ సీట్ చెప్పాడు కలెక్టర్. ఉదయం 11 గంటలైంది సమయం. కలెక్టర్ ఛాంబర్ విశాలంగా ప్రశాంతంగా ఉంది. క్యాప్ తీసి ఓ కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్. యుగంధర్ అంటే 50 ఏళ్ళు ఉంటాయనుకున్నాను నవ్వాడు కలెక్టర్. మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదివేవారట. అందుకే నాకు ఆ పేరు పెట్టారు. దానికి తగ్గట్టుగా నేను డిపార్ట్మెంట్కి వచ్చాను సార్ చెప్పాడు యుగంధర్. తన ముందున్న ఫైల్స్ నుంచి ఓ ఫైల్ యుగంధర్ ముందుకు నెట్టి చెప్పాడు కలెక్టర్. రాజరాజేశ్వరి మరణం గురించి పేపర్లో ప్రకటించాం. వారసులు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయమని కోరాం. ఇంతవరకు ఎవరూ రాలేదు. యుగంధర్ ఫైల్ తెరిచాడు. అందులో రాజరాజేశ్వరి మరణం గురించి పత్రికలకు ఇచ్చిన ప్రకటన కటింగ్స్తో పాటు తను పంపిన రిపోర్టు కాపీ ఉండడం గమనించాడు. ఓ ప్రకటన పూర్తిగా చదివాక కలెక్టర్ వైపు చూశాడు. ఈ కేసు మీరు దర్యాప్తు చేశారు. రాజరాజేశ్వరికి వారసులు ఉండే అవకాశం లేదా? నాకు తెలిసినంత వరకు రాజరాజేశ్వరి మన రాష్ట్రానికి చెందిన మనిషి కాదు. ఎందుకంటే ఆమె భర్త బలరాం సాహు ఒరిస్సా వాడు. ఏదో కారణంతో వాళ్ళు విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డారు. బలరాం సాహు ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. రాజరాజేశ్వరి మాత్రం చాలా సంవత్సరాల నుంచి ఒంటరిగా జీవిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆమె ఎప్పుడూ బయటికి రాలేదు. ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎలా జీవించింది? ఆశ్చర్యంగా అడిగాడు కలెక్టర్. తెలీదు సార్. ఈ కేసులో క్రైమ్ అంటూ ఏమీ లేదు కాబట్టి లోతుగా దర్యాప్తు చేయలేదు నిజాయితీగా చెప్పాడు యుగంధర్. క్రైమ్ లేదు నిజమే, కానీ రాజరాజేశ్వరి కొంత ఆస్తి వదిలి వెళ్ళింది. దానిని ఆమె వారసులకు అప్పగించే బాధ్యత మనకుంది కదా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నా పరిధిలో నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాను. మీకు తెలుసు, తీరిగ్గా దర్యాప్తు చేసేంత సమయం మాకు ఉండదని. ఉదయం స్టేషన్కి వస్తే రాత్రికి మా బుర్ర పూర్తిగా పాడైపోతుంది. బస్సు అద్దాలు పగలగొట్టి ప్రభుత్వానికి నష్టం కలిగించొద్దంటే రాజకీయ పార్టీలకి కోపం. రూపాయి పెట్రోల్ ధర పెరిగితే తెల్లవారేసరికి ధర్నాలు, రాస్తా రోకోలు. ఆ పార్టీల చరిత్రలో ఇన్నిసార్లు ధర్నాలు చేస్తే ఎప్పుడైనా పెరిగిన ధర తగ్గిందా అంటే కోపం. ఈ దేశాన్ని రాజకీయ నాయకులు నాశనం చేస్తున్న దానికంటే సారాయికి, రూపాయికి ఓటమ్ముకునే సామాన్యుడు ఎక్కువ నాశనం చేస్తున్నాడు సార్. ఆగాడు యుగంధర్, తను హద్దు దాటి మాట్లాడుతున్నట్టు గుర్తించి. సారీ సార్, కాస్త కంట్రోల్ తప్పాను చెప్పాడు. చిన్నగా నవ్వి అన్నాడు కలెక్టర్. సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు స్పందించారు. అయితే కొన్నింటిని ఆపే శక్తి మనకు లేదు. ఉదాహరణకి ఒక విషయం చెబుతాను. ఇక్కడ కలెక్టర్గా ఛార్జీ తీసుకున్న మొదటి రోజు ఎవరూ లంచాలు తీసుకోవద్దు అని హెచ్చరించాను. నేను హెచ్చరించానని లంచాలు తీసుకోవడం మానేశారా? మనిషిలో మార్పు రానంతకాలం సమాజంలో మార్పు రాదు. మన పని నిజాయితీగా చేసుకుపోవడం ఒక్కటే మనం చేయగలిగింది. అది సరే, రాజరాజేశ్వరి వారసుల్ని కనుక్కునే బాధ్యత మీరు తీసుకోండి. ఈ కేసు దర్యాప్తుకి ఎక్కడెక్కడో తిరగాలి సార్. అంత సమయం దొరకకపోవచ్చు. ఓ 15 రోజులు మిమ్మల్ని ఫ్రీగా వదలమని మీ కమిషనర్కి చెబుతాను. ఏమంటారు? అడిగాడు కలెక్టర్. మీ ఇష్టం సార్. అప్పటికప్పుడు పోలీస్ కమిషనర్తో మాట్లాడాడు కలెక్టర్. ఖర్చుల కోసం కొంత సొమ్ము శాంక్షన్ చేస్తాను. ఇంకా అవసరమైతే మీ పాకెట్ మనీ ఉపయోగించండి. దాన్ని మీకు తిరిగి చెల్లిస్తాం. కలెక్టర్ గుర్తింపు కార్డు తీసుకువెళ్ళండి. దర్యాప్తు సమయంలో మీకు ఉపయోగపడొచ్చు. అంతగా అవసరమైతే నన్ను కాంటాక్ట్ చేయండి. కలెక్టర్కి మరోమారు సెల్యూట్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు యుగంధర్. తిన్నగా ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ని కలిసి వివరాలు చెప్పాడు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ని తాత్కాలికంగా పెందుర్తి పంపారు. అతనికి స్టేషన్ ఛార్జ్ అప్పగించి బయటకొచ్చాడు యుగంధర్. బైక్ స్టార్ట్ చేసి కొత్త వలస వైపు పోనిచ్చాడు. 6-7 కిలోమీటర్లు వెళ్ళాక కుడివైపు మట్టి రోడ్డులోకి తిప్పి ఓ చిన్న గ్రామంలోకి ప్రవేశించాడు. రామాలయం దగ్గర కూర్చున్న మనుషుల దగ్గర ఆగి తనకు కావలసిన సమాచారం తెలుసుకుని కాస్త ముందుకెళ్ళి ఓ పాక ముందు బండి ఆపాడు. రమణయ్య అంటే ఎవరు? గడ్డి పోగేస్తున్న మనిషిని అడిగాడు. నేనేనండి చెప్పాడు 40 ఏళ్ల వ్యక్తి. పెందుర్తి వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంతంలో ఏళ్లకి పాలు పోసేది నువ్వేనా? అవునండి. మీరెవరండి? అడిగాడు రమణయ్య. పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను. నువ్వు పాలు పోసే రాజరాజేశ్వరమ్మ చనిపోయింది తెలుసా? ప్రశ్నించాడు మఫ్టీలోని యుగంధర్. తెలుసండి అని చెప్పి పాకలోంచి కుర్చీ తెచ్చి వేశాడు. రాజరాజేశ్వరమ్మకి ఎంతకాలం నుంచి పాలు పోస్తున్నావు? కుర్చీలో కూర్చుని అడిగాడు. 10 ఏళ్ల నుంచండి. ఆమెకి బంధువులు ఎవరైనా ఉన్నారా?
నాకు తెలియదండి. నిజం చెప్పాలంటే ఆమె ముఖం నేనెప్పుడూ చూడలేదు. పొద్దున్న పాలు పట్టుకెళ్ళి తలుపు కొడితే ఓ రెక్క తెరిచి గిన్నె పెడుతుంది. పాలు పోశాక తనకు అవసరమైన సరుకుల చీటీ డబ్బులు ఇస్తుంది. మర్నాడు పాలతో పాటు సరుకులు ఇస్తాను వివరించాడతను. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసేవాడివా? చేసేవాడినండి. తల పంకించి అడిగాడు యుగంధర్. ఆమె భర్తనెప్పుడైనా చూశావా? లేదండి. 10 ఏళ్ల క్రితం ఒకరోజు పాలు పోయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముసుగు కప్పుకుని నన్ను పిలిచింది. రోజుకి 1/2 లీటర్ పాలు కావాలి అని అడిగింది. అప్పటినుంచి క్రమం తప్పకుండా పాలిస్తున్నాను. ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళలేదా? లేదండి. ఆమె చనిపోయిందని నీకెలా తెలిసింది? పోలీసులు తలుపులు పగలగొట్టిన మర్నాడు. అంతకుముందు నీకు తెలీదా? అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు యుగంధర్. 4-5 రోజుల నుంచి ముందు గేటుకు తాళం వేసి ఉంటుంది. మామూలుగా నేను వెళ్ళినప్పుడు తాళం ఉండదు. అందుచేత లోపలికి వెళ్ళి తలుపు కొట్టేవాణ్ణి. ఈ 4 రోజుల నుంచి గేటుకు తాళం ఉండడంతో పాలివ్వకుండా వచ్చేస్తున్నాను. ఆమెకు ఇవ్వాల్సిన రిజిస్టర్ పోస్ట్ రసీదు, కొంత సొమ్ము నా దగ్గర ఉండిపోయాయి చెప్పాడతను. రిజిస్టర్ పోస్టా? ప్రతి ఏడు 10,000 రూపాయలకి డీడీ ఒరిస్సాకి రిజిస్టర్ పోస్టులో పంపుతుంది. ఆ రసీదుల పట్రా. రమణయ్య పాకలోకి వెళ్లి పోస్టల్ రసీదుతో కొంత డబ్బు తెచ్చాడు. ఆ రసీదు పరిశీలించాడు యుగంధర్. ఒరిస్సాలోని బారిజోలా అనే ఊరికి అనాథ శరణాలయం సెక్రటరీ పేరు మీద పోస్ట్ చేయబడింది. రసీదు తీసుకుని వచ్చేశాడు యుగంధర్. శుక్రవారం సాయంకాలం పాత పోస్టాఫీస్ సమీపంలోని వెంకటేశ్వర దేవాలయం భక్తులతో రద్దీగా ఉంది. ఈ దేవాలయంలోకి ప్రవేశించి చుట్టూ చూశాడు రాజేష్. గుడి వెనక ఓ గట్టు మీద కూర్చుని కనిపించింది రాసమణి. అటు నడిచి పలకరింపుగా నవ్వి పక్కన కూర్చున్నాడు. అక్కడికి చాలా దగ్గరగా కనిపిస్తుంది యారాడ కొండ. దానికి గుడికి మధ్య సముద్రం నుంచి వచ్చిన కాలువ అడ్డుగా ఉంది. యారాడ కొండ మీద డిఫెన్స్ వారి క్వార్టర్లు వరుసగా పేర్చిన అగ్గిపెట్టెల్లా ఉన్నాయి. గుడి గంట చప్పుడు పరిసరాల్ని చైతన్యవంతం చేస్తుంది. అగరొత్తులతో జతకట్టిన కర్పూరం సువాసన ఆ ప్రదేశాన్ని అలుముకుంది. ఎంతసేపయింది వచ్చి? అడిగాడు రాజేష్. ఇప్పుడే 10 నిమిషాలు అవుతుంది చెప్పింది రాసమణి. ప్రతి శుక్రవారం గుడికొస్తావా? పని లేకపోతే నవ్వింది. ఎలాంటి అలంకరణ చేసుకోకపోయినా ఆమె అందంగా ఉంది. మనిషిలో ఎక్కడా అతిశయం గాని ఆర్భాటం గాని లేవు. శ్రీధర్ నీకు సాయం చేయాలని ఎందుకనుకున్నాడు? ప్రశ్నించాడు. అప్పటి నా పరిస్థితి ఎవరో అతనికి చెప్పుంటారు. మనసున్న మనిషి కాబట్టి సాయపడాలి అని అనుకుని ఉండొచ్చు చెప్పింది. సంవత్సరం క్రితం నీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారిగా చిన్నపోయింది ఆమె ముఖం. ఇష్టం లేకపోతే చెప్పొద్దు. క్షణాల్లో తేరుకుంది. ఏమీ తెలియని వయసులో అమాయకంగా ఇంట్లో నుంచి బయటకొచ్చిన నన్ను ఓ మనిషి విశాఖపట్నం తీసుకొచ్చి వ్యభిచార గృహానికి అమ్మేశాడు. అప్పుడే తరచుగా ఓ యువకుడు నా దగ్గరకు వచ్చేవాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నానని, నిన్ను బయటకు తీసుకుపోతానని చెప్పేవాడు. అతని మాటలు నమ్మి మా ఓనర్కి మొత్తం సొమ్ము చెల్లించాను. ఒకనాడు నన్ను తీసుకుపోయి ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు. నాకు 4 నెలలు నిండాక ఉద్యోగం కోసం వెళ్తున్నానని నేను దాచుకున్న డబ్బు పట్టుకెళ్ళాడు. 3 నెలలు దాటినా అతని నుంచి ఎలాంటి కబురు రాలేదు. ఆ సమయంలో ఎవరైనా చేయూతనిస్తే మామూలుగా జీవించేదాన్ని. కానీ కుదరలేదు. భూపతి మనిషి వచ్చి హాస్పిటల్లో చేర్పించాడు వివరించింది రాసమణి. మరి శ్రీధర్ ఎక్కడ పరిచయమయ్యాడు? అప్పుడే మిగతా వారిలానే శ్రీధర్ నా కోసం వచ్చేవాడు. అందరిలా కాకుండా నా మీద సానుభూతి చూపేవాడు. ఓ యువకుడితో అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు ప్రోత్సహించాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు శ్రీధర్కి ఎవరో చెప్పుంటారు. సమయానికి నేను సాయం చేయకపోవడం వల్ల నువ్వు తిరిగి ఆ సాలిగూట్లో చిక్కుకున్నావా? రాజేష్ గొంతులో బాధ. ఆమె తల అడ్డంగా ఊపింది. అదేం కాదు. నుదుటి రాతను ఎవ్వరూ తప్పించలేరు. ఆ మాటలు ఏమాత్రం ఉపశమనం కలిగించలేదు అతనికి. శ్రీధర్ అమెరికా వెళ్లకుండా ఉంటే రాసమణికి తప్పకుండా సాయపడేవాడు. అతనికి వీలు కాక ఆ బాధ్యత తనకప్పగించాడు. ఇప్పుడు తనేం చేయాలి? ఆ ప్రశ్న చిన్నగా మనసులోకి ప్రవేశించి పెద్దదై కూర్చుంది. భూపతి ఎవరు? ఎక్కడుంటాడు? అడిగాడు. తెలీదు. అతన్నెప్పుడూ చూడలేదా? చాలా కాలం క్రితం చూశాను. మనిషి నేరుగా బయటికి రాడు. కొంతమంది మనుషులు అతని కోసం పనిచేస్తారు.
వారిలో ముఖ్యమైన వాడు గంగోత్రి. భూపతి గురించి అతనికి తెలుస్తుంది. ఎవరైనా మీ దగ్గరకు రావాలంటే ఎలా? గతంలో వ్యభిచార గృహాలుండేవి. అక్కడికొచ్చి నచ్చిన అమ్మాయితో గడిపి వెళ్లేవారు విటులు. ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది. ల్యాప్టాప్లో ఫోటోలు చూసి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. డబ్బు చెల్లించాక అతను చెప్పిన చోటుకి అమ్మాయిని పంపుతారు. నాకు అమ్మాయి కావాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? కాస్త తటపటాయించి అడిగాడు రాజేష్. నాకు వివరాలు తెలియవు. మౌనంగా ఉండిపోయాడతను. నిజంగా మీకు అమ్మాయి కావాలా? అడిగింది రాసమణి. రాజేష్ నవ్వాడు. గంగోత్రిని కలిశాను. అమ్మాయిలతో గడిపే ఉద్యోగం ఇస్తానన్నాడు. తెల్లబోయి చూసింది రాసమణి. నీతో పరిచయం అయ్యాక భూపతి మనుషులు నా గురించి తెలుసుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత మా బ్యాంకులో భూపతి అకౌంట్ ఉండడం గమనించి చిరునామా తీసుకున్నాను. ఆ చిరునామాలో కలిశాడు గంగోత్రి. వివరించాడు. మేము విధి వంచితులం. మాతో పరిచయం పెంచుకుంటే మకిలి అంటుకుంటుంది తప్ప మరేమీ ప్రయోజనం ఉండదు. మారు పేర్లతో మురికి కోపంలో బతుకుతున్న పతితులం. మా చుట్టూ మంచి మానవత్వం లేని మనుషులున్నారు. మీరు అందులో చిక్కుకోవద్దు చెప్పిందామె. నీ బతుకు సరే, నీ కూతురు సంగతేమిటి? ఆ పిల్లని మురికి కోపంలో ఉంచుతావా? ఈ ఘనకార్యం చేయడానికైనా ఆ పిల్లకు జన్మనిచ్చింది? కోపంగా అడిగాడు రాజేష్. ఆమె ముఖం మాడిపోయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. జంతువులు కూడా తమ పిల్లలకు హాని జరిగితే తల్లడిల్లిపోతాయి. ఎగర్లేను అని తెలిసినా కూడా పిల్ల కోసం వచ్చిన గద్ద వెంట పడుతుంది కోడిపెట్ట. పిల్లల్ని రక్షించుకోవడానికి స్థలాలు మారుస్తుంది పిల్లి. ఎక్కడెక్కడి నుండో ఆహారం తెచ్చి పిల్లల్ని పెంచుతాయి పక్షులు. వాటికున్న జ్ఞానం కూడా నీకు లేదా? ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఏడవసాగింది రాసమణి. ఆమె తేరుకునే వరకు మౌనంగా కూర్చున్నాడు రాజేష్. ఆ పిల్ల అడ్డు లేకపోతే నేను ఎప్పుడూ ఆత్మహత్య చేసుకుందును. ఇష్టపడి బతుకుతున్నాను అని మీరు అనుకోవద్దు. అందరిలా జీవించాలన్న కోరికతో వ్యభిచార గృహం నుంచి బయటకొచ్చాను. ఓ వ్యక్తిని నమ్మి తల్లినయ్యాను. ఇప్పుడు నిండా మునిగాను. వెనక్కి దారి లేక కళ్ళు మూసుకుని పోతున్నాను. నా బిడ్డకు ఎలాగైనా మంచి జీవితం ఇవ్వాలన్నది ఒక్కటే నా కోరిక. రాసమణి గొంతు గద్గదమైంది. నీ కూతురు కోసమన్నా ఈ జీవితాన్ని వదలొచ్చు కదా అన్నాడతను. ఎలా? దారేది? రాజేష్ ఏదో చెప్పబోతూ ఉండగా చప్పున లేచి నిలబడింది రాసమణి. ఆమె ముఖం నిండా భయం. తలెత్తి చూశాడతను. రౌడీలా ఉన్న మనిషి ఒకడు గుడిలోకి ప్రవేశించి చుట్టూ చూస్తున్నాడు. రాసమణి చురుగ్గా కదిలి రాజేష్కి దూరంగా జరిగింది. ఆ తరువాత గుడిమెట్ల వైపు అడుగులు వేసింది. అతను అక్కడే నిలబడి చూడసాగాడు. రాసమణి ఆటో ఎక్కి వెళ్ళిపోయాక సెల్ తీసి ఎవరితోనో మాట్లాడడం ప్రారంభించాడతను. రాజేష్ ఆ వ్యక్తిని గమనిస్తూ ఉండిపోయాడు. అతని మాటలు ముగించి మెట్లు దిగి ఓ పాత స్కూటర్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఆ స్కూటర్ని రాజేష్ బైక్ వెంబడించసాగింది. వివేక్? ఎస్, నేనే. శ్వేతని. చెప్పండి మేడం, ఉత్సాహంగా అన్నాడతను. ఈరోజు సాయంకాలం 4 గంటలకి తీరిగ్గా ఉంటావా? ఉంటాను మేడం. ఋషికొండ పక్క నుంచి బీచ్లోకి మట్టి రోడ్డు ఒకటి ఉంటుంది. ఆ దారిలో కుడివైపున జీడి మామిడి తోట ఉంది. 4 గంటలకి అక్కడికి రా. సరే మేడం. సెల్ జేబులో ఉంచుకుని చిన్నగా నవ్వుకున్నాడు వివేక్. 2 రోజుల క్రితం వేసిన గాలానికి పెద్ద చేప చిక్కింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏమో, ఆమెను కన్విన్స్ చేస్తే తన జీవితమే మారిపోవచ్చు. మరోసారి అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది. నీటుగా తయారై సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 4కి ఋషికొండ పక్కనున్న మట్టి రోడ్డులోకి బైక్ పోనిచ్చాడు వివేక్. కొంత దూరం వెళ్ళాక బీచ్ని ఆనుకుని కనిపించింది జీడి మామిడి తోట. ఆ తోటలో ఓ చెట్టు దగ్గర బైక్ ఆపి చుట్టూ చూశాడు. దూరంగా సముద్రంలో చేపలు పడుతున్న నాటు పడవలు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రేమ జంటలు విహరిస్తాయి. కిందకి వంగిన ఓ కొమ్మ మీద కూర్చుని మట్టి రోడ్డు వైపు చూడసాగాడు. అలాంటి చోటు ఎన్నుకుని తనను రమ్మన్నదంటే శ్వేతకి విశాఖపట్నం బాగా పరిచయం ఉండాలి. అంతేకాదు, ఆమె నివాసం అక్కడికి దగ్గరలోనే ఉంటుంది అని తోచి కొన్ని ఫోటోలు చూసి తనను ఎన్నుకుంది. జాన్ అబ్రహం లాంటి తన రూపం నచ్చేసి ఉంటుంది. ఈ అవకాశం తను సద్వినియోగం చేసుకోవాలి. హఠాత్తుగా అతని గుండె జల్లుమంది. చప్పున వెనక్కి తిరిగి చూశాడు, కానీ అప్పటికే ఆలస్యమైంది. బలమైన కర్ర ఒకటి అతని తలను తాకింది. చిన్నగా మూలిగి బోర్లా కింద పడ్డాడు. ఓ కాలు మెడ మీద పడింది.
ముఖం ఇసుకలో ఉండడంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకోసాగాడు. చేతులతో మెడ నుంచి కాలును వేరు చేయడానికి ప్రయత్నించాడు. అంగుళం కూడా కదల్లేదు. కానీ అప్పటికే ముక్కు రంధ్రాల్లోకి ఇసుక ప్రవేశించింది. కొన్ని క్షణాల తరువాత ఒక్కసారిగా శరీరం కదిలి ఆ పైన నిశ్చలంగా ఉండిపోయింది. నల్లగా ఉన్న వ్యక్తి అప్పుడు వివేక్ మెడ మీద నుంచి కాలు తీసేశాడు. వంగి చొక్కా కాలర్ పట్టుకుని శరీరాన్ని చెట్ల మధ్య నుంచి కొంత దూరం లాక్కెళ్ళాడు. 6 అడుగుల లోతు గోతిని సమీపించి శరీరాన్ని అందులోకి నెట్టేశాడు. అప్పటికే అందులో ఎండుకట్టెలున్నాయి. తోట ముందు ఉంచిన వివేక్ బైక్ని ఆ గోతి దగ్గరకు తీసుకొచ్చాడు. ఒక చెట్టు వెనుకనున్న సంచి తెచ్చి కూర్చుని తాపీగా బైక్ పార్ట్లు విప్పసాగాడు. అతని చేతులు యంత్రంలా పనిచేసుకుపోతున్నాయి. ఒక్కొక్క పార్టు వివేక్ మృత శరీరం మీద పడుతుంది. ట్యాంకులోని పెట్రోల్ గోతిలో పోసి ఖాళీ ట్యాంకుని అందులో పడేశాడు. మరికొన్ని కట్టెలు తెచ్చి గోతిలో పేర్చాడు. చేతులకు అంటిన మట్టి దులుపుకుని వాటర్ బాటిల్ అందుకుని నీళ్లలో కలిపిన వోడ్కా కొంత తాగాడు. సిగరెట్ ముట్టించి 2 దమ్ముల్లాగి ఆకాశంలోకి చూశాడు. చీకటి పడడానికి ఇంకా సమయం ఉన్నట్లు గుర్తించాడు. ఓ రాయి మీద కూర్చుని ఒక్కొక్క గుక్క మందు తాగసాగాడు. చీకటి పడ్డాక ఆ ప్రాంతానికి వచ్చే సాహసం ఎవ్వరూ చేయరు. ఆ గోతిలో అగ్గిపుల్ల పడేస్తే గంటలో కాలిపోతుంది శవం. దాంతోపాటు బైక్కు నామరూపాలు లేకుండా పోతుంది. జీడి మామిడి చెట్లు దట్టంగా ఉన్నాయి కాబట్టి వెలుగు బయటికి కనిపించదు. శవం కాలిన వాసన గుర్తించడానికి చుట్టుపక్కల మనుషులు ఉండరు. కాలడం పూర్తయ్యాక గోతిని మట్టితో కప్పేస్తే అంతే సంగతులు. హత్య చేయటం ఎంత తేలికో శవాన్ని మాయం చేయటం అంత కష్టం. శవం లేకపోతే ఏ పోలీస్ ఆఫీసరు ఏమీ చేయలేడు. చిన్నగా నవ్వుకున్నాడు ఆ వ్యక్తి. చీకటి నల్లత్రాచులా ప్రకృతిని చుట్టుముడుతోంది. ఉదయం 9:30కు సమతా ఎక్స్ప్రెస్ రాయగడలో ఆగింది. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ నుంచి చిన్న ఎయిర్ బ్యాగ్తో దిగాడు యుగంధర్. స్టేషన్ బయట ప్రయాణికులతో హడావిడిగా ఉంది. ఓ ఆటోని పిలిచి బారిజోలా వెళ్లాలని చెప్పాడు యుగంధర్. తల అడ్డంగా ఊపి ఆ దారిలో వెళ్లే ఆటోని చూపించాడతను. ఆ షేర్ ఆటో నిండాక మరో 2 తన సీటుకి అటు ఇటు కూర్చోపెట్టుకుని బండి స్టార్ట్ చేశాడు డ్రైవర్. స్టేషన్ నుంచి బయటకొచ్చి ఎడంవైపు రోడ్డులో తిరిగింది ఆటో. 10 నిమిషాల్లో టౌన్ లిమిట్స్ దాటి సన్నటి తార్ రోడ్డు మీద వెళ్లసాగింది. చుట్టూ ఎత్తైన కొండలు, రోడ్డుకి ఇరువైపులా పచ్చటి పొలాలు. ప్రయాణికులు కోరిన చోట ఆటో ఆపుతున్నాడు డ్రైవర్. మరో పావుగంట ప్రయాణం సాగాక ఒక చోట ఆపి బారిజోలా అని అరిచాడు. యుగంధర్ ఆటో దిగి డ్రైవర్కి 2 10 నోట్లు అందించాడు. అతను 5 రూపాయల నాణ్యం తిరిగిచ్చి వెళ్ళిపోయాడు. యుగంధర్ చుట్టూ చూశాడు. రోడ్డుని ఆనుకుని ఉంది చిన్న ఊరు. 100 లోపే ఉంటాయి ఇళ్ళు. రోడ్డు పక్కనే ఉన్న బడ్డీ కొట్టు సమీపించి అడిగాడు, అనాథ శరణాలయం ఎక్కడా? అతను నోటితో చెప్పకుండా చూపుడు వేలితో చూపించాడు. గమ్మత్తుగా కనిపిస్తున్న చిన్న చిన్న ఇళ్లని చూస్తూ అతను చూపించిన వైపు అడుగులు వేశాడు. ఊరు దాటాక చుట్టూ కంచెవేసిన ఓ స్థలం అనాథ శరణాలయం అనే బోర్డుతో కనిపించింది. లోపల చెట్ల కింద 2 పాకలున్నాయి. అందులో ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. చెప్పుకోవడానికి అవి పాకలే కానీ చాలా శుభ్రంగా ఉన్నాయి. ఒకతను చిన్న పాక నుంచి బయటకొచ్చి ప్రశ్నార్థకంగా చూశాడు. సెక్రటరీ గారు కావాలి చెప్పాడు యుగంధర్. నేనే, రండి అని ఓ గదిలోకి దారి తీశాడతను. ఆ వ్యక్తికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు యుగంధర్. నా పేరు యుగంధర్, విశాఖపట్నం నుంచి వచ్చాను. మీ నుంచి కొంత సమాచారం కావాలి. అడగండి అన్నాడు అతను చిరునవ్వుతో. ఆ వ్యక్తికి 40 వరకు ఉంటుంది వయసు. అనాథ శరణాలయం సెక్రటరీ కావడం వల్ల కాబోలు ముఖంలో ప్రశాంతత, పెదాల మీద నిర్మలమైన చిరునవ్వు. ప్రతి సంవత్సరం విశాఖపట్నం నుంచి మీకు 10,000 రూపాయల విరాళం అందుతుంది. అతను తల ఊపి చెప్పాడు. అవును, రాజరాజేశ్వరి అనే ఆవిడ పంపుతారు. ఆమెకు ఈ అనాథ శరణాలయంతో ఏమిటి సంబంధం? తెలీదు. తెలియకుండా విరాళం ఎలా స్వీకరిస్తారు? అతను చిన్నగా నవ్వాడు. డొనేషన్ ఇచ్చే వారి పేరు తెలుస్తుంది. ఏ కారణంతో ఇస్తున్నది వాళ్ళు చెబితే తప్ప మాకు తెలియదు. నేను ఇక్కడ సెక్రటరీగా 9 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. అంతకంటే ముందు నుంచి మాకు రాజరాజేశ్వరి గారు డొనేషన్లు పంపుతున్నారు చెప్పాడు. మీకంటే ముందు ఇక్కడ సెక్రటరీ ఎవరు? మా నాన్నగారు. ఆయనకి తెలియచ్చు. నిజమే, కానీ ఆయన కాలం చేశారు. సారీ. ఇట్స్ ఆల్ రైట్. అతని పెదవుల మీద అదే చిరునవ్వు.
ఎటువంటి సంబంధమూ లేకుండా మరో రాష్ట్రంలోని అనాథ శరణాలయానికి రాజరాజేశ్వరి డబ్బు ఎందుకు పంపుతుంది? అదే ప్రతి సంవత్సరం నిర్ణీత సమయంలో పంపడానికి ఏదో కారణం ఉండాలి. మీరు అందుకున్న విరాళాలకు రికార్డు ఉంటుందా? అతను మాట్లాడకుండా లేచి ఓ బీరువా సమీపించి లావుపాటి రిజిస్టర్ ఒకటి తీశాడు. సంవత్సరాల వారీగా వెనక్కి చూసుకుంటూ పేజీలు తిప్పసాగాడు. ఓ పేజీ దగ్గర ఆగాడు. 1996లో మొదటి విరాళం రాజరాజేశ్వరి గారి నుంచి ఈ సంస్థకు అందింది. నాన్నగారు స్వయంగా రాశారు చెప్పాడు. ఈ వివరాలు నోట్బుక్లో రాసుకున్నాడు యుగంధర్. ఈ సమాచారం మీకెందుకు? అడిగాడు సెక్రటరీ. రాజరాజేశ్వరి ఈ మధ్య చనిపోయింది. ఆమెకు సంబంధించిన వివరాలేమీ దొరకలేదు. ఈ అనాథ శరణాలయంతో ఎలాంటి సంబంధం లేకుండా డబ్బు పంపదు. అది తెలుసుకోవాలని వచ్చాను. మీ అనాథ శరణాలయం ఎప్పుడు ప్రారంభమైంది? ఎంతమంది పిల్లలున్నారు? ప్రశ్నించాడు యుగంధర్. 40 ఏళ్ల క్రితం మా నాన్నగారికి 25 ఏళ్ల వయసులో వచ్చిన ఆలోచన ఇది. ఈ అనాథ శరణాలయం నిర్మించి తీర్చిదిద్దడంలో చాలా కష్టపడ్డారు. మంచితనం, మానవత్వం పెట్టుబడిగా సమాజానికి ఏదో చెయ్యాలి అన్న తపనతో ఇది నిర్మితమైంది. మొదట్లో 2 పిల్లలతో మొదలై నేటికి 54తో నడుస్తుంది. అందులో 33 ఆడపిల్లలైతే మిగతా వారు మగపిల్లలు. ఎవరూ కనిపించటం లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఉదయం తెల్లవారుజామున 5కి పిల్లల దినచర్య మొదలవుతుంది. 8:30కి అల్పాహారం తీసుకుని లంచ్ బాక్స్తో సిద్ధంగా ఉంటారు. 9కి రాయగడ నుంచి వచ్చే బస్సులో స్కూళ్లకు వెళ్తారు. తిరిగి సాయంకాలం వస్తారు. పిల్లల్ని డిగ్రీ వరకు చదివిస్తాం. ఆ తర్వాత ఉపాధి చూపించే ప్రయత్నం చేస్తాం. ఎవరైనా పిల్లని కానీ పిల్లాన్ని కానీ పెంచుకోవాలంటే ఇస్తారా? నవ్వుతూ చూశాడతను. సంతోషంగా ఇస్తాం. ఇక్కడున్న వారికి బాగా జీవించే అవకాశం వస్తే వదిలిపెట్టాం. 96 ఆగస్టు నుంచి అనాథ శరణాలయం ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడున్న పిల్లల వివరాలు ఇవ్వగలరా? ఎందుకు? అడిగాడు అతను ఆశ్చర్యంగా. వారిలో రాజరాజేశ్వరి ఉంటుందని నా అంచనా. అతను తల ఊపి లేచి బీరువా దగ్గరకు వెళ్ళాడు. పాత రిజిస్టర్లు కొన్ని తీసి టేబుల్ మీద ఉంచాడు. యుగంధర్ ఒక్కొక్క రిజిస్టర్ అందుకుని పిల్లల పేర్లు చూడసాగాడు. మొత్తం రిజిస్టర్లు పరిశీలించడానికి గంట పైనే పట్టింది. వాటిలో రాజరాజేశ్వరి పేరు లేదు. బుర్ర వేడెక్కడంతో వెనక్కి వాలాడు యుగంధర్. రిజిస్టర్లు లోపల పెట్టేనా? అడిగాడు సెక్రటరీ. ఒక క్షణం చెప్పి రిజిస్టర్లు మళ్లీ చూడసాగాడు యుగంధర్. 1984 లిస్టులో ఓ పేరు దగ్గర ఆగి చిన్నగా నవ్వి చెప్పాడు. రాజరాజేశ్వరి భర్త బలరాం సాహు ఈ అనాథ శరణాలయంలో 2 ఏళ్లున్నాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో అతన్ని ఇక్కడ చేర్చారు. 86 తర్వాత రిజిస్టర్లో అతని పేరు లేదు. ఆ తర్వాత అతని పేరు లేదంటే ఎవరైనా పెంపకానికి తీసుకుని ఉండాలి, లేదా ఎవరికీ చెప్పకుండా అనాథ శరణాలయం నుంచి పారిపోయి ఉండాలి అని బీరువా నుంచి మరో రిజిస్టర్, దాంతోపాటు ఓ పేపర్ల కట్టా తెచ్చాడు. రిజిస్టర్లో పేజీలు తిరిగేసి పేపర్ల కట్ట నుంచి పిన్ చేసిన 2 పేపర్లు తీశాడు. అవి చదివి చెప్పాడు. మక్కువ గ్రామానికి చెందిన రంగరాజు రామచంద్రరాజు అనే ఆయన బలరాం సాహుని పెంపకానికి తీసుకున్నాడు. అప్పట్లో అనాథ శరణాలయానికి 25,000 డొనేట్ చేశాడు ఆయన. ఇందులో వివరాలున్నాయి చూడండి. అవి తీసుకుని పరిశీలించాడు యుగంధర్. భర్త అనాథ శరణాలయంలో పెరిగాడు కాబట్టి ప్రతి ఏడు 10,000 పంపుతుంది రాజరాజేశ్వరి. మక్కువ గ్రామానికి పెంపకానికి వెళ్లిన మనిషి విశాఖపట్నం ఎందుకొచ్చాడు? రాజరాజేశ్వరిని ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు? ఇవన్నీ తెలుసుకుంటే తప్ప వారసులు ఎవరో కనుక్కోవడం కష్టం. అసలు బలరాం సాహు ఏమయ్యాడు? రాజరాజేశ్వరి ఇంట్లోంచి బయటకు రాకుండా జీవించడానికి కారణం ఏమిటి? కొత్త ప్రశ్నలు యుగంధర్ బుర్రలో ఊపిరి పోసుకున్నాయి. ముందు వెళుతున్న స్కూటర్ మీద నుంచి దృష్టి మరల్చకుండా బైక్ పోనిస్తున్నాడు రాజేష్. పాత పోస్టాఫీస్ దాటి కొంత దూరం వెళ్ళాక ఓ టీ షాప్ దగ్గర స్కూటర్ ఆపి దిగాడతను. సిగరెట్ వెలిగించుకుని షాప్ అతను గ్లాస్తో ఇచ్చిన టీ అందుకుని బల్ల మీద కూర్చున్నాడు. టీ తాగుతూ తనకు ఎలాంటి అర్జెంటు పని లేనట్లు మధ్యలో సిగరెట్ దమ్ము పీలుస్తున్నాడు. 100 గజాల దూరంలో ఆగి సెల్లు చెవి దగ్గర పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఆ వ్యక్తిని గమనిస్తున్నాడు రాజేష్. ఓ పావుగంట గడిచాక టీకి డబ్బులిచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు ఆ వ్యక్తి. ఆ బండి చేస్తున్న చప్పుడు, సైలెన్సర్ నుంచి వస్తున్న పొగ అది ఎంత పాతదో చెప్పకనే చెబుతున్నాయి. ఓ అపార్ట్మెంట్ యజమాని తన స్కూటర్కి ఇనప గొలుసు చుట్టి తాళం వేశాడట. 2వ రోజు చూసేసరికి స్కూటర్ అలాగే ఉందట.
దానికి కట్టిన ఇనుప గొలుసు దొంగలు ఎత్తుకుపోయారట. ఎక్కడో చదివిన ఆ జోక్ గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు రాజేష్. డాబా గార్డెన్స్ ప్రాంతంలోని కారు షెడ్డు బయట స్కూటర్ ఆపి లోపలికి వెళ్ళాడతను. స్కూటర్కి తాళం వేయకపోవడంతో వెంటనే తిరిగొస్తాడని ఊహించి షెడ్డు సమీపానికి వెళ్ళలేదు రాజేష్. ఆ వ్యక్తి షెడ్డు లోపలికి నడిచాడు. ఓ మెకానిక్ని విష్ చేసి లోపల చివరిగా పార్క్ చేసిన బ్లూ కలర్ శాంట్రోని సమీపించాడు. జేబులోంచి కీ తీసి డోర్ తెరిచాడు. ఎరుపు రంగు వ్యానిటీ బ్యాగ్ సీట్లో ఉంది. దాన్ని తీసుకుని తిరిగి డోర్ లాక్ చేసి బయటకొచ్చాడు. స్కూటర్ డిక్కీలో బ్యాగ్ ఉంచి బయలుదేరాడు. దూరం నుంచి చూస్తున్న రాజేష్కి అతను డిక్కీలో ఏం పెట్టాడో కనిపించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అతని వదిలే ఉద్దేశం లేకపోవడంతో తన బైకు స్కూటర్ వెనక పోనిచ్చాడు. టీబీ హాస్పిటల్ సమీపించాక రోడ్డు పక్క స్కూటర్ ఆపి నిలబడ్డాడు ఆ వ్యక్తి. ఓ కారు అతని దగ్గర స్లో కావడం, డిక్కీ నుంచి తీసిన వస్తువు కారులోకి అందించడం, రెప్పపాటు వ్యవధిలో కారు కదిలి వెళ్లిపోవడం జరిగిపోయింది. ఆ కారు నెంబర్ గుర్తుపెట్టుకున్నాడు రాజేష్. స్కూటర్ వెనక్కి తిరిగి తాపీగా వెళ్లసాగింది. ట్రాఫిక్ అధికంగా ఉన్న స్కూటర్ తన దృష్టిపథం నుంచి దాటిపోకుండా వెళ్తున్నాడు రాజేష్. సిరిపురం మీదుగా యూనివర్సిటీ దాటి చినవాల్తేరు చేరింది స్కూటర్. స్లమ్ ఏరియాలోని ఓ ఇంటి బయట స్కూటర్కి తాళం వేసి లోపలికి వెళ్ళాడు ఆ వ్యక్తి. పావుగంట తరువాత బయటకొచ్చి నడవసాగాడు. ఒక బడ్డీ కొట్టు దగ్గర ఆగి క్వార్టర్ బాటిల్ మందు, డిస్పోజల్ గ్లాసు, 2 వాటర్ ప్యాకెట్లు తీసుకుని బడ్డీ వెనక్కి నడిచాడు. అక్కడ బల్లల మీద కొంతమంది కూర్చుని తాగుతున్నారు. ఆ వ్యక్తి కూడా కూర్చుని బాటిల్ తెరిచి గ్లాసులో మందు పోసుకుని నీళ్లు కలుపుకున్నాడు. గ్లాస్ ఎత్తి మొత్తం గటకటా తాగేసి చేత్తో తుడుచుకుని సిగరెట్ వెలిగించాడు. 10 నిమిషాలు గడిచాక మిగతా మందు గ్లాసులో పోసుకుని సీసా దులిపి పక్కకు విసిరేశాడు. అక్కడ పని ముగించుకుని ఆ వ్యక్తి బయలుదేరాడు. ఇప్పుడు అతని అడుగులు తడబడుతున్నాయి. అంతకు ముందు స్కూటర్ ఆపిన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఓ అరగంట ఎదురు చూసి అతను తిరిగి బయటకు రాడు అని నిశ్చయించుకుని మొదట్లో ఆపిన తన బైక్ వైపు అడుగులు వేశాడు రాజేష్. భూపతి మనుషులమని చెప్పి తనను బెదిరించడానికి ప్రయత్నించిన వ్యక్తి, భూపతి పేరు మీదున్న చెక్కు మార్చడానికి బ్యాంకుకొచ్చిన వ్యక్తి ఒక్కరే. అంతేకాదు, గుడిలో రాసమని భయపడింది కూడా అతనికే. ఇప్పుడు రాజేష్ అనుసరించింది ఆ వ్యక్తినే. రంగరాజు రామచంద్రరాజు గారు ఇల్లెక్కడండి? అడిగాడు యుగంధర్ తనకు ఎదురైన ఓ మనిషిని. తెలీదు చెప్పి ఆగకుండా వెళ్ళిపోయాడు అతను. సాలూరుకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది మక్కువ గ్రామం. నిన్న రాత్రి సాలూరు చేరుకుని ఓ లాడ్జిలో దిగాడు యుగంధర్. ఉదయం బ్రేక్ఫాస్ట్ ముగించుకుని బస్సులో మక్కువ గ్రామం వచ్చాడు. 4 రోడ్ల కోడలి చుట్టూ విస్తరించి ఉన్న ఊరది. అక్కడే రకరకాల షాపులున్నాయి. పార్వతీపురం, సాలూరు అంటూ అరుస్తున్నారు ఆటో వాళ్ళు. ఆ కూడలిలో నిలబడి చుట్టూ పరిశీలనగా చూశాడు యుగంధర్. ఓ మూల నేలలో కర్రపాతి, దానికి గొడుగు కట్టి ఆ నీడలో కూర్చున్నాడో వృద్ధుడు. అతని ముందు పాత చెప్పులు బాగు చేయడానికి ఉపయోగించే పరికరాలు చిరిగిన గోనె సంచి మీద ఉన్నాయి. పని లేకపోవడంతో జనాన్ని చూస్తున్నాడు అతను. పెద్దయినా, రంగరాజు రామచంద్రరాజు గారి ఇల్లెక్కడా? అతన్ని సమీపించి అడిగాడు యుగంధర్. 6 అడుగుల పొడవున్న యుగంధర్ని యగాదిగా చూసి అన్నాడతను. చచ్చిపోనారు బాబు. ఎప్పుడు? చాలా కాలమైంది. యుగంధర్ ఓ క్షణం ఆలోచించి ప్రశ్నించాడు. ఆయన బంధువులు ఎవరైనా ఉన్నారా? తెల్దండి. రామచంద్రరాజు గారి గురించి తెలిసిన మనిషి ఎవరూ లేరా? బేపడు ఉన్నాడండి. ఆరి దగ్గర శానాకాలం పనిచేశాడు. ఇంతకీ తమరెవరండి? అడిగాడతను. ఆ వృద్ధుడి కళ్ళు అమాయకంగా ఉన్నాయి. శరీరం అంతా ముడతలు పడింది. జీవనం కష్టంగా సాగుతున్న దానికి గుర్తుగా చొక్కా, పంచ మాసి ఉన్నాయి. ఆ వయసులో కష్టపడడం అంటే చిన్న విషయం కాదు. విశాఖపట్నం నుంచి వచ్చాను పెద్దయినా. రామచంద్రరాజు గారి గురించి తెలుసుకోవాలని వచ్చాను చెప్పాడు యుగంధర్. తల పంకించాడు ఆ వృద్ధుడు. ఆరు మక్కువ గ్రామంలో పెద్ద భూస్వామి బాబు. 200 ఎకరాల భూమి, లంకంత కొంప ఉండేది. ఆరు పోయాక అవన్నీ అమ్మేశారు చెప్పాడు. ఎవరమ్మేశారు? ఆ బోగట్టా నాకు తెలదు బాబు. సరే, బాపుడు ఎక్కడుంటాడు? ఆ తోవలో కూసింత దూరం పోయే కుడిపక్క అరటి తోట ఉంటుంది. అందులో పాక వేసుకున్నాడు. అతనికి కృతజ్ఞతలు చెప్పి ఆ రోడ్డులో నడవసాగాడు యుగంధర్. 4 రోడ్ల కూడలిలో తప్ప ఆ దారిలో మనుషులు తిరగడం లేదు. ఊరు చుట్టూ కొండలు. మరికొంత దూరం వెళితే అడవి. 20 నిమిషాల తరువాత కుడివైపు రోడ్డుకు ఆనుకుని కనిపించింది అరటి తోట.
అరటి చెట్ల మధ్య నుంచి లోపలికి నడిచాడు యుగంధర్. ఎవరది? కంగుమని ఎడం వైపు నుంచి దూసుకొచ్చింది ప్రశ్న. ఆగి అటు దృష్టి సారించాడు యుగంధర్. గుణపంతో అరటి పిలకలు తీస్తున్న మనిషి కనిపించాడు. బాపడు కావాలి అన్నాడు యుగంధర్. ముదిరిన గెలలు లేవు చెప్పాడతను. అరటి గెలల కోసం రాలేదు, బాపుడితో మాట్లాడాలి. నేనే బాపణ్ణి, ఏం మాట్లాడాలి అడిగాడు కదలకుండా. రంగరాజు రామచంద్రరాజు గారి గురించి మాట్లాడాలి. గుణపాన్ని నేల మీద వదిలిపెట్టి నిటారుగా నిలబడ్డాడతను. రెండు చేతులు పైకెత్తి ఆకాశానికి నమస్కారం చేశాడు. ఆ తరువాత నడుముకి కట్టిన తువ్వాలు విప్పి దులిపి భుజం మీద వేసుకున్నాడు. యుగంధర్ని సమీపించి కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు. తమరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మా పెదరాజు గారు మీకెలా తెలుసు? కూర్చుని మాట్లాడుకుందాం. బాపడు పాకలోకి వెళ్ళి ఓ పాత కుర్చీ తెచ్చి నీడలో వేశాడు. యుగంధర్ కూర్చున్నాక పక్కనే రాయి మీద చతికిలబడ్డాడు. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. పెదరాజు గారు ఓ కుర్రాన్ని పెంపకానికి తీసుకున్నారు అని తెలిసింది. ఆ కుర్రాడు ఏమయ్యాడు? ఆవిడ పెద్ద మాదొచ్చోదు అని ఆలోచనల్లో మునిగిపోయాడు. రాజుగారికి పిల్లలు లేరా? బాపడు ఆలోచనలకి అడ్డుకట్ట వేసిందా ప్రశ్న. బంగారు బొమ్మ లాంటి కూతురుండేది. ఆ అమ్మ వైజాగ్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ప్రాణంలా చూసుకునే కూతురు అలాంటి పని చేసినందుకు పులిలాంటి పెదరాజు కుంగిపోయి పిల్లిలా అయిపోయారు. ఎన్ని రోజులు గడిచినా ఆయన తిరిగి మామూలు మనిషి కాలేదు. ఎవరినైనా పెంచుకోమని, దిగులు కొంత తగ్గుతుందని డాక్టర్ బాబు చెప్పాడు. చిన్నపిల్లల్ని ఆ వయసులో పెంచడం కట్టం కాబట్టి కాస్త వయసొచ్చిన కుర్రాడి కోసం వెదికి ఒరిస్సా నుంచి సాహుగాడిని తెచ్చారు. ఆడు గొప్ప మాయగాడు. ఏం చేశాడు? ఆసక్తిగా అడిగాడు యుగంధర్. రాజుగారికి 200 ఎకరాల భూమి ఉండేది. అంతేకాదు ఊళ్ళో చాలా ఆస్తులున్నాయి. వాటి వ్యవహారాలు, బ్యాంకులో డబ్బు జమ చేయటం వంటి పనులు సాహుకి అప్పగించారు. ఒకరోజు ఆలమండలో ఓ రాజుగారింట్లో పెళ్లికి భార్యతో వెళ్లారు పెదరాజుగారు. ఆరు తిరిగి వచ్చేసరికి కొంత డబ్బు బంగారం తీసుకుని పారిపోయాడు వెధవ. బలరాం సాహు మీద బాపడికి పేకల దాకా కోపం ఉండడానికి కారణం అర్థమైంది యుగంధర్కి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చారు బాబయ్య, ప్రయోజనం లేకపోయింది. డబ్బు బంగారం పోయినందుకు పెదరాజు గారు బాధపడలేదు. 10 ఎకరాల భూమి, ఒక ఇల్లు సాహుకి ఇవ్వాలి అని అప్పటికే నిర్ణయించుకున్నారు. మంచి పిల్లని చూసి పెళ్లి చేద్దామనుకున్నారు. కానీ వాడు విషపురుగా నిరూపించుకున్నాడు. పెదరాజు గారు పోయాక అమెరికా నుంచి కూతురు వచ్చింది బాబు. ఆస్తులు మొత్తం ఆయనకాడికి అమ్మేసి అమ్మని తీసుకుని అమెరికా వెళ్ళిపోయిందా అమ్మ. రాజుగారిది పెద్ద మనసు కాబట్టి ఆరు పోవడానికి నెల ముందు ఈ 3 ఎకరాలు నాకు రాసిచ్చారు. 7 ఏళ్ల వయసులో రాజుగారి లోగిరిలో పనికెళ్ళి ఎక్కడే ఉండిపోయాను. రాజుగారి చదువు, పెళ్లి, కూతురు పుట్టడం నా కళ్ళతో చూశాను. 6 దాన ధర్మాలు, తుపాకీ పేల్చడంలో నైపుణ్యం నాకు తెలుసు. రాత్రి చల్లని వెన్నెల్లో నేల మీద వెల్లకింతలా పడుకుని గుండెల మీద కూతుర్ని నిద్రపుచ్చడం తెలుసు. ఆయన భోజనానికి కూర్చునే ముందు బాపడికి పెట్టావా అని అమ్మగారిని అడగడం ఇంకా నా చెవుల్లో మార్మోగుతుంది. రాజుగారి వయసు నా వయసు ఒక్కటే బాబు. ఆ దేవుడు నన్ను నొగ్గేసి మహారాజును తీసుకుపోయాడు. అతని గొంతు గద్గదికమై కళ్ళు చెమర్చాయి. కాసేపు మౌనంగా ఉండి అతను తేరుకున్నాక అడిగాడు యుగంధర్. అయితే బలరాం సాహు ఏమయ్యాడో తెలీదా? లేదు బాబు, దొరికితే నా చేతులతో పేక పిసికి చంపేసేవాణ్ణి అన్నాడు కోపంగా. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు అంతేనా? అంతే బాబు. సాహుగాడు రాజుగారి పనుల మీద సాలూరు వెళ్ళొచ్చేవాడు. సాలూరులో చదువుకుంటున్న ఓ పిల్లని తీసుకుపోయాడు అని చాలా కాలం తర్వాత తెలిసింది. అందులో నిజమెంతో ఆ భగవంతుడికే తెలియాలి. తన దర్యాప్తు అంత తేలిగ్గా పూర్తి కాదు అని అర్థమైంది యుగంధర్కి.